హలో ఆల్ ఎలా ఉన్నారందరూ? దిస్ ఈజ్ సుప్రియ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఐఎమ్ వెరీ సారీ వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా. అండ్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్. మీకు లాస్ట్ వీడియో చెప్పాను కదా మాకు టెంపుల్ డ్యూటీ పడిందని. టెంపుల్ డ్యూటీ అయితే మాకు ఈవినింగ్ 8 నుంచి మిడ్నైట్ 1 o'clock వరకు. అండ్ మార్నింగ్ అంతా ఖాళీ అనేసి సేవా సదనం 2కి వెళ్ళి ఏం డ్యూటీస్ ఉన్నాయని అడిగితే ఎంగమాంలోని వెజిటేబుల్ కటింగ్ అనేది వేశారు మాకు మార్నింగ్ 9 నుంచి 11 o'clock వరకు. అండ్ వెజిటేబుల్ కటింగ్ చేసేసి బయటకు వచ్చేసిన తర్వాత అండ్ ఎంగమామలు వెజిటేబుల్ డ్యూటీ అయిపోయిన తర్వాత అక్కడ సైన్ చేయించేసుకొని బయటకు వచ్చేసాం. అండ్ సేవకు వచ్చిన వాళ్ళు మర్చిపోకండి, మీరు ఎక్కడ డ్యూటీ వేసినా మీరు సేవ అయిపోయిన తర్వాత అక్కడ సైన్ చేయించుకొని రండి. మీకు 7 days డ్యూటీ అయిపోయిన తర్వాత మీకు టెంపుల్ దర్శనం ఇచ్చినప్పుడు మీకు ప్రతి దిక్కున సైన్ చేయించారా లేదా అనేది వాళ్ళు చెక్ చేస్తారు. మీరు అక్కడ సైన్ ఉంటేనే మీరు ఆ డ్యూటీ చేసినట్టు, కాబట్టి సైన్ చేయించుకోవడం అసలు మర్చిపోకండి. మనకి ఎంగమామ పక్కనే నరసింహస్వామి టెంపుల్ అండ్ రాధాకృష్ణ టెంపుల్ ఉంటుంది. అక్కడ దర్శనం చేసేసుకొని వరహార్సం గుడిలో కూడా దర్శనం చేసుకొని మేము అనంతాల్వార్ తోటకు వెళ్దాం అనుకున్నాం. అనంతాల్వార్ తోట ఎక్కడ ఉందంటే మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ మాడవీధుల నుంచి మనం అలా స్ట్రైట్గా వెళ్తే మనకు ఒక గేట్ ఉంటుంది. గేట్ నెంబర్ 4 3 ఉంటుంది. అక్కడ నుంచి మనకి బయటకు వచ్చేసామంటే గేట్ నుంచి పక్కనే మనకు అనంతాల్వార్ తోట అనేది ఉంటుంది. మీరు ఎక్కడైనా కన్ఫ్యూషన్ అయ్యి ఉంటే అనంతాల్వార్ తోటకు వెళ్ళడానికి మనకు మాడవీధుల్లోనే బోర్డ్స్ ఉంటాయి, అనంతాల్వార్ తోటకి దారి అనేసి. మీరు చెక్ చేసుకోండి ఒకసారి. అండ్ చాలామందికి డౌట్ ఉంటుంది టెంపుల్ డ్యూటీ అందరికీ పడుతుందా లేదా అని. టెంపుల్ డ్యూటీ అందరికీ పడుతుంది. కొంతమందికి ముందు పడుతుంది, కొంతమందికి లాస్ట్లో పడుతుంది. అంతేగాని పడడం అంటూ ఉండదు. చాలా రేర్గా ఉంటారు టెంపుల్ డ్యూటీ రాని వాళ్ళు. అండ్ టెంపుల్ డ్యూటీ ఎవరికైతే వచ్చిందో మీకు ఏ టైంకి వచ్చిందో ఆ టైం కన్నా 1 hour ముందే మీరు టెంపుల్కి ఆపోజిట్లో ఉన్న మండపంలో మీరు ఉంటే అక్కడ వాళ్ళే వచ్చి మిమ్మల్ని టెంపుల్ లోనికి అనేది తీసుకువెళ్తారు. అండ్ టెంపుల్ డ్యూటీ పడిన వాళ్ళు మీరు మీ యూనిఫామ్ తప్ప మీతో స్వెటర్స్ కానీ, మంకీ క్యాప్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఏది తీసుకెళ్ళకూడదు. మీకు డ్యూటీ పడిన స్లిప్పు అండ్ మీ ఎంతమంది టీం మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఆధార్ కార్డులు తీసుకొని వెళ్ళాలి. దానికి మించి ఏది లోనకి ఏది అలౌ చేయరు. కాబట్టి ఇదంతా చూసుకొని వెళ్ళండి, ఇబ్బంది పడకండి. మీరు హ్యాండ్ బ్యాగ్స్ అది తీసుకెళ్ళి అక్కడ పెట్టడానికి కూడా ఉండదు. పెట్టుకోండి. అండ్ ఇంకా స్వామీజీ అయితే అనంతాల్వార్ వంశస్థులు, వాళ్ళు ఇక్కడ అనంతాల్వార్ తోటలోనే ఉంటారు. అండ్ ఇంకా మేము ఆయనతో ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాం. అండ్ మేము వెళ్ళే టైంకి అయితే అనంతాల్వార్ తోటలో తులసి మొక్కలు అనేవి నాటుతున్నారు. మంచిదే కదా అని మా టీం మెంబర్స్ అందరం కూడా తులసి మొక్కలు నాటడం స్టార్ట్ చేసాం. ఒక్కొక్కరు చాలా మొక్కలు అయితే నాటారు. అండ్ అక్కడ ఉన్న మొక్కలను తీసుకెళ్ళి మనం అక్కడ తోటలో అనేది నాటుతున్నాం. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అనంతాల్వార్ తోటలోనైతే మొక్కలు మేము 12 నుంచి 2:30 వరకు అయితే మేము మొక్కలు నాటాము. అండ్ ఒకరైతే బ్యాగ్స్ తీస్తున్నారు, ఒకరు గోతులు తీస్తున్నారు, ఒకరేమో తులసి మొక్కలు నాటుతున్నారు, ఒకరు వాటర్ పోస్తున్నారు. అందరూ చాలా బాగా మొక్కలు నాటాము. మేమందరం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆ తులసి మొక్కల మధ్యలో ఒక కృష్ణుడి బొమ్మ ఉంది, ఆవు మీద కూర్చొని ఉన్నట్టు. అదైతే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది ఇదంతా. అండ్ ఇక్కడ మేము మొక్కలు నాటడం అయిపోయిన తర్వాత అనంతాల్వార్ వంశస్థుల వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనతో ఆశీర్వాదాలు తీసుకున్నాం. అండ్ ఇదంతా వాళ్ళ ఇల్లు. అండ్ లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు అయితే మా టీం మెంబర్స్ అంతా ఒక ఫోటో తీసేసుకున్నాం ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి టెంపుల్ డ్యూటీకి అనేది అయితే రెడీ అయిపోయాం. అండ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను టెంపుల్ డ్యూటీ ఎలా జరిగింది, మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది. అండ్ మీకు దీని మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియోస్. టేక్ కేర్, బాయ్.